అసలు రెండు కుటుంబాల మధ్య, ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగినటువంటి ఈ మొత్తం వ్యవహారాన్ని, ఈ మర్డర్ కేసుని రెండు వర్గాల మధ్య యుద్ధంగా దాన్ని మార్చింది ఎవరయ్యా అంటే అప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి, అలాగే పి శివశంకర్ అనేటువంటి నాయకులు. వీళ్ళిద్దరూ విజయవాడ వచ్చి ఈ మొత్తాన్ని క్రియేట్ చేశారు. ఎందుకు చేశారు? ఎన్టీ రామారావు అనే వ్యక్తిని ఆ రోజున ఎదుర్కోవడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయానికి వచ్చిందండి. అప్పటికి ఆయన 3 ఎలక్షన్లో గెలిచాడండి. 82లో, 84లో, మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్ జరిగితే అందులో గెలిచాడు ఆయన. దాంతో ఇతన్ని ఓడించడం అసాధ్యం అని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చి దీనికోసం సమాజంలో కులాల మధ్య చిచ్చు పెడితే తప్ప ఎన్టీ రామారావు యొక్క హోల్డ్ ఏదైతే ఉందో ఆ రోజున తెలుగు సమాజం మీద దానిని మనం వీకెండ్ చేయలేము అనేటువంటి అభిప్రాయంతో ఒక పన్నాగం పన్ని వాళ్ళు కాపుల్ని, అప్పటి వరకు కాపులకి కమ్మవారికి మధ్య ఎటువంటి విభేదాలు లేవండి. ఆ విభేదాలు క్రియేట్ చేసిందే వైఎస్ రాజశేఖర రెడ్డి, శివశంకర్, ఇతరులు. వాస్తవం ఏంటంటేనండి, యాక్చువల్గా వంగవీటి రంగాకి శత్రువులు ఆ రోజున వ్యక్తిగతంగా దేవినేని రాజశేఖర్ తప్ప తెలుగుదేశం పార్టీలో ఎవ్వరూ లేరు. ఆ రోజున ఆయనకి శత్రువులుగా ఉన్నది యాక్చువల్గా కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు. కాంగ్రెస్ పార్టీలో ఎవరు ఇష్టపడలేదు వంగవీటి రంగానికి ప్రాధాన్యత ఇవ్వడాన్ని. ఆ రోజున ఎవరైతే పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నాడో వెంగళరావు గారు యాక్చువల్గా సస్పెండ్ చేశాడండి వంగవీటి రంగాన్ని. ఇన్ఫ్యాక్ట్ గాంధీ భవన్లో అడుగు పెట్టకుండా కూడా ఆ రోజున ఆంక్షలు విధించారు. ఎందుకంటే ఆ రోజు స్థానికంగా విజయవాడలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు కానివ్వండి, రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు కానివ్వండి, ఎవరూ కూడా వంగవీటి రంగాన్ని ఇష్టపడలేదు. ఆ రోజుకి రౌడీ రాజకీయాలు ఇంత తీవ్రంగా లేవు. జగన్మోహన్ రెడ్డి గారిలాగా అందరూ కూడా రౌడీలను ఎంకరేజ్ చేసి వారి కిరీటాలు పెట్టాల. ఆ రోజున రౌడీలు పార్టీలో ఉండటం మంచిది కాదు అనేటువంటి భావన ఉన్న రోజులవి. ఆ సందర్భంలో వంగవీటి రంగా వ్యవహరిస్తున్న తీరును చూసి గాంధీ భవన్లో విజయవాడలో ఆంధ్రరత్న భవన్ అంటారు, అందులో అడుగు పెట్టవద్దు అని చెప్పి పార్టీ పరంగా ఆంక్షలు విధించారండి. సో ఆ రోజున ఈ హత్య జరగడంలో దేవినేని రాజశేఖర్కి వ్యక్తిగతంగా ఉన్నటువంటి వైషమ్యాలతో పాటు కాంగ్రెస్ పార్టీలో చాలామందికి వంగవీటి రంగా పట్ల వ్యతిరేకత ఉన్నది. అందులో వీళ్ళందరూ కలిసి అతన్ని ఎలిమినేట్ చేశారు, మర్డర్ చేశారు అనేది ఒక చారిత్రక వాస్తవం. కోర్టులో కేసు లేదనుకోండి, నిలబడలేదు అంటే ఆ వంగవీటి రంగా, ఇటు దేవినేని రాజశేఖర్, వీళ్ళ కుటుంబాల మధ్య జరిగినటువంటి అనేక మర్డర్లలో ఒక్క కేసులో కూడా నిందితులకు శిక్ష పడలేదండి. ఇందులో కూడా పడలా. దానికి ఒక కారణం ఉంది. కారణం ఏంటంటే వీళ్ళు కోర్టులోకి వెళ్ళి సాక్ష్యం చెప్పడం కంటే బయట మర్డర్లు చేసుకోవడానికే ఎక్కువ ఆ రోజున ఆసక్తి చూపించేవాళ్ళు. దేవినేని గాంధీని అంతకుముందు అంటే రాజశేఖర్ గారి సోదరుణ్ణి వంగవీటి రంగా వర్గీయులు ఆ రోజున హత్య చేశారు. ఇన్ఫ్యాక్ట్ ఆ హత్య జరిగినప్పుడు నేను ఆంధ్ర రైల్వే కాలేజీలో చదువుకుంటున్నానండి. నేను యాక్చువల్గా ఆ రోజున హత్య జరిగిన రోజునే, అదే రోజు ఉదయం నేను సెలవుల తర్వాత హాస్టల్కి వచ్చాను ఆంధ్ర లైలా కాలేజీలో. అదే రోజున హత్య జరిగింది. ఆ హత్య జరిగింది ఎక్కడ అంటే ఈ లైలా కాలేజీకి నేను ఉండేటువంటి హాస్టల్కి పక్కనే ఉన్నటువంటి ప్రహరీ గోడ ఏదైతే ఉందో ఆ గోడను దూకి పారిపోవడానికి గాంధీ ప్రయత్నిస్తుంటే అతను పట్టుకుని హత్య చేశారు. సో ఇదంతా చరిత్ర. ఇక్కడ ఎక్కడా కూడా కులాల మధ్య తగాదాలు లేవు, కులాల మధ్య వైషమ్యాలు కారణం కాదు ఈ హత్యలకి. ఇవన్నీ కూడా వాళ్ళ పర్సనల్ వ్యవహారం అంతే, వాళ్ళ కుటుంబ వ్యవహారం, వాళ్ళకున్నటువంటి స్థానికంగా ఉండేటువంటి రాజకీయాలు అవన్నీ కూడా. సో ఈ నేపథ్యంలో ఆ రోజుకి ఈ రోజుకి అందరికీ తెలుసు, ఇందులో నైదర్ తెలుగుదేశం పార్టీ నార్ చంద్రబాబు నాయుడికి ఎటువంటి పాత్ర లేదు, వారి మీద ఎక్కడా ఎటువంటి కేసు లేదు. అయితే రాజకీయంగా ఉపయోగించుకోవడానికి రాజశేఖర రెడ్డి ఆ తర్వాత నుంచి ఈ పెద్ద నేరేటివ్ని క్రియేట్ చేయించాడండి. ఎందుకంటే ఆ తర్వాత ఏం చేశారు, రంగా గారి హత్య జరిగిన తర్వాత విజయవాడలో కమ్మ ప్రాపర్టీస్ మీద లేకపోతే కమ్మవారి వ్యాపారాల మీద పెద్ద ఎత్తున దాడులు చేయించారు. ఈ దాడులు చేయించడం ద్వారా ఏం చేశారంటే, దాడులు చేసినప్పుడు ఏమవుతున్న తర్వాత పోలీసులు మళ్ళీ కేసు పెట్టాలి. ఎవరి మీద కేసు పెడతారు? దాడులు చేసిన వాళ్ళ మీద పెడతారు. దాడులు చేసిన వాళ్ళు ఎవరయ్యా అంటే సామాన్యంగా ఉండేటువంటి కాపులు, ఆటోలు నడుపుకునేవాళ్ళు, ఇతరత్ర పనులు చేసుకునేవాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు. వాళ్ళంతా కూడా వీళ్ళ యొక్క ప్రోద్బలంతో ఈ పని చేశారు. ఆ రోజున వాళ్ళ మీద కేసులు పెట్టడంతో ఏమవుతుంది, మళ్ళీ ఈ విభేదాలు పెరిగిపోయినాయి, ఈ వైషమ్యాలు ఇంకా పెరిగిపోయినాయి. దానిని బాగా ఒక నేరేటివ్ని క్రియేట్ చేయడానికి కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా రాజశేఖర రెడ్డి, ఆ తర్వాత ఎవరైతే తెలుగుదేశాన్ని వ్యతిరేకిస్తున్నారో ఆ వర్గాలన్నీ కూడా కలిసికట్టుగా కూర్చొని ఈ స్టోరీలు అల్లారండి. ఇదేంటో ఎప్పుడో
ప్రాచీన కాలం నుంచి ఏదో చారిత్రకంగా కమ్మవారికి కాపువారికి ఆ కోస్తా ప్రాంతంలో తగాదాలు ఉన్నట్లు, వైషమ్యాలు ఉన్నట్లు కొత్త హిస్టరీని క్రియేట్ చేశారు. వంగవీటి రంగ హత్య కేసులో తెలుగుదేశం పార్టీ స్వయంగా ఉన్నట్టు, తెలుగుదేశం నాయకత్వం ఉన్నట్టు రకరకాల స్టోరీలు గాల్లో వదులుతూ ఉండేవారు. అప్పటికి ఇప్పటికీ దాదాపు మరి ఆయన చనిపోయింది ఎప్పుడు 87లో, అంటే ఇప్పుడు 30 సంవత్సరాల పైన అయింది కదండి, 35 సంవత్సరాలు అయింది. 35 సంవత్సరాల నుంచి కూడా ఈ నేరేటివ్ని బిల్డ్ చేస్తూ వచ్చారు. చాలామంది కాపుల్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళకి చాలామందికి తెలుసు వాస్తవాలు ఏంటి అని. వాస్తవాలు ఏమిటంటే స్థానికంగా వాళ్ళు తన్నుకున్నారు తప్ప ఇది పార్టీల మధ్య తగాదా కాదు, ఒకటి. రెండవది, అది కనుక వాస్తవం అయితే ఇక్కడ ఆ రత్నకుమారి గారు తర్వాత వెళ్ళి తెలుగుదేశం పార్టీలో చేరేది కాదు, తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యే అయ్యేది కాదు రంగా గారి భార్య. ఆ తర్వాత రంగా గారి కుమారుడు వంగవీటి రాధాకృష్ణ తెలుగుదేశం పార్టీలో చేరేవాడు కాదు. ఇవాళ కూడా ఆయన తెలుగుదేశంలోనే ఉన్నట్టున్నాడు, యాక్టివ్గా లేకపోవచ్చు కానీ తెలుగుదేశం పార్టీలోనైతే ఉన్నాడు కదా. వాళ్ళ నాన్న చెప్పిన పార్టీ కనుక అయితే ఆయన ఎందుకుంటాడు? ఎంత సింపుల్.